CMR Shravanam sale up to 61% off. హలో రామ్ గారు. హాయ్ నారాజు. హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.4. డబ్బు అనేటువంటిది పొందే అర్హతని మనం ఏ విధంగా సంపాదించుకోవాలని, అది ఎలా నిలబడుతుంది మన దగ్గర, అర్హత అనేది అంటే ఏ స్కిల్తో మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నారాజు, అందరికీ డబ్బు కానీ సంపద కానీ సమృద్ధి కానీ పొందాలన్న కోరిక ఉంటుంది, కానీ కోరికకు తగిన అర్హత ఉందా లేదా అని ఎవరు ఆలోచించరు. అసలు అర్హత అనేది ఎట్లా నిర్ణయిస్తాము? అర్హతను ఎట్లా సంపాదిస్తాము? నాకున్న అర్హత ఏంటి అనేది ఎలా టెస్ట్ చేస్తాము? పోనీ ఉన్న అర్హత ఏదైనా సరే నేను ఎలా పెంచుకోగలను? నేనేమన్నా అంటే మీకు ఎంత అర్హత ఉందో అంతటితో ఉండండి అని చెప్పలే, పెంచుకోవచ్చు. కానీ ఎంత ఉందో తెలిస్తే కదా నేను ఎంత పెంచుకోవాలో తెలుస్తుంది. అలా చిన్న ఎగ్జాంపుల్, ఎవరైనా సరే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే పిల్లలతో ఊరికే చెప్పండి, బయట పాల ప్యాకెట్ కాదు, మన ఇంట్లో పాలు లేవు, పాలు తీసుకురమ్మని చెప్పండి. చెప్తూనే వాళ్ళు ఏ సైజు గిన్నె తీసుకుంటారో చూడండి. మీరేం చెప్పకుండా పాలు తీసుకురావడానికి వాళ్ళు ఏ సైజు గిన్నె తీసుకుంటారో దాని అర్థం ఏంటంటే మన పాలు ఎంత అవసరమో, మనం జనరల్గా ఎంత కొంటామో, మనకు ఎన్ని అవసరం అవుతాయో దానికి సంబంధించిన గిన్నె తీసుకుంటారు. యాక్చువల్లీ దాన్ని కంటైనర్ అంటాం. మనకు తెలియకుండా మన మనసులో ఆ కంటైనర్ ఉంటుంది. సమృద్ధికి లేదా సంపదకు మీరు ఏది సాధించాలనుకున్నా, సంపాదించాలనుకున్నా మనసులో ఒక కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్కి ఒక సైజు ఉంటుంది. అదే మీ అర్హత. ఫర్ ఎగ్జాంపుల్, గంగా నదిలోకి వెళ్ళి గంగా నీళ్లు తీసుకురావాలని అనుకున్న వాళ్ళు ఒక్కొక్కది ఒక్కో ఆలోచన ఉంటుంది. అంటే తన కెపాసిటీ నేను ఎన్ని తీసుకురాగలను. ఒక వ్యక్తి ఏమో 1 లీటర్ తీసుకెళ్తాడు, ఓ వ్యక్తికి దగ్గర ఉన్నది 2 లీటర్స్ని చూస్తాడు, 5 లీటర్స్ తెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటాడు. కాదు, నేను ఎట్లాగైనా తీసుకెళ్ళగలను అని నమ్ముకున్న వ్యక్తి 7.5 లీటర్స్. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇవన్నీ కంటైనర్సు. ఈ కంటైనర్స్ మన మనసులో ఉంటాయి. ఇది మన స్థాయి, ఇది మన అర్హత, మనం అనుకున్నవి ఇవి. ఈ కంటైనర్స్ని మనం ఒకసారి ఆలోచించాలి. ఇది ఎవరు? ఇది పాత్ర అంటారు. మనకు మనసులో ఉన్న నీ పాత్ర ఎంతటిది, ఎంత ఉంది? ఈ పాత్ర అదరగొట్టి సార్ రామ్ సార్, వెరీ సెన్సిబుల్ లెసన్. నేను ఇందాక పాలది చెప్పినప్పుడు, మీరు పిల్లల్ని పాలు తీసుకురాపు అని అన్నప్పుడు మీరు ఇంట్లో 2 లీటర్ల పాలు అవసరం. ఆ పిల్లడు చిన్న గ్లాస్ తీసుకెళ్ళాడు అనుకుందాం. మీ కోరిక ఏమో 2 లీటర్లు, మీ అర్హత ఏముంది? మీరు తీసుకెళ్ళిన గ్లాసే. నీ కోరిక ఎంత సంపాదించాలని అనుకుంటున్నావో కోరిక ఎంతదైనా ఉండొచ్చు, కానీ నీ పాత్ర లోపల ఎంతది అది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్, ప్రతి ఒక్కరికి వాళ్ళ లోపల ఉన్న సంపద పాత్ర, కొంతమందికి ఈ సైజు ఉండొచ్చు, కొంతమందికి ఈ సైజు ఉండొచ్చు, కొంతమందికి ఈ సైజు ఉండొచ్చు, ఇంకా కొంతమందికి సంపదను అద్భుతంగా సాధించాలనుకునే వాళ్ళు మనస్సులో మీకు ఇంత మొయ్యగలననే పాత్ర ఇంత ఉందా? ఇంత పాత్ర కూడా ఉండొచ్చు. లాకర్. ఇది కంటైనర్. అంటే సంపదను మోసే కంటైనర్ మీకు ఎంతవరకు ఉంది అని. సో లుక్ అట్ దిస్ నారాజు, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీ నీడ్ టు అండర్స్టాండ్, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద కంటైనర్ దట్ యూ హ్యావ్? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు సంపద కావాలి, నాకు ఇంత బ్యాలెన్స్ ఉండాలి, నేను ఇంత సంపాదించాలనుకుంటున్నాను, ఈ స్థాయి రీచ్ అవుదాం అనుకుంటున్నాను, నేను ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. వీటి అర్థం తెలియకుండా మీరు మాటల ద్వారా చెప్తారు, కానీ మీకు ఎంత అర్హత ఉందో తెలియకుండా అనుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. వాళ్ళకి ఉపయోగపడేటట్టు మనం చేస్తున్నది ఏంటంటే, ఈ ప్రశ్న వేసుకోండి, ఏంటి ఇప్పుడున్న మీ కంటైనర్తో తృప్తిగా ఉన్నారా? ఈ పాత్ర విషయంలో నారాజు, ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా ఒక్కొక్కరు ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమెరికా ప్రజల్ని రీసెర్చ్ చేసింటే ఏం చెప్పారంటే, ఏమండి నా పాత్ర పెద్దది చేసుకోవాలంటే ఎలా అని అడిగారు. అంటే నా కంటైనర్ని, నేను ఎక్కువ సంపదను డబ్బును మోయటానికి నా పాత్రను పెద్దది ఎలా చేయాలి? మన ఇండియాలో అడిగితే ఏం చెప్పారు తెలుసా? ఏమండి నా ఉన్న పాత్ర అంతే, ఉన్న పాత్రతోనే ఆనందంగా ఎలా ఉండాలండి అని అడిగారు. జపాన్లో ఏమన్నారు తెలుసా? ఏమండి పాత్ర ఉంటూ ఇంకా మెల్లిగా తగ్గించుకుంటూ అదే ఆనందాన్ని ఎలా పొందాలి అని అడిగారు. హ్యాపీనెస్ అట్లే ఉండాలి, నా పాత్ర సైజు పెరగక్కర్లేదు. ఎందుకంటే పాత్ర పెద్దది అయ్యే కొద్దీ నన్ను నింపాల్సిన బాధ్యత కూడా ఉంది కదా నాకు. ఒక్కో ప్రాంతంలో సంతోషము, మనీకి సంబంధించిన సంబంధాన్ని ఒక్కో రకంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న వేసుకోండి, మీరు ఆర్ యూ కంఫర్టబుల్? అంటే మీరు ఉన్నది సరిపోతుందా? లేదండి అందరికీ ఎక్కువ ఉంది, నాకు కూడా కావాలి అని అనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అందుకే డూ యూ వాంట్ బిగ్గర్ కంటైనర్? పెద్దది కావాలా పాత్ర? అయితే
హౌ బిగ్ ద కంటైనర్ షుడ్ బి. నీకు ఆ క్లారిటీ ఉందా? నీ పాత్ర ఎంత పెద్దది ఉండాలి? మీ పాత్ర లోపల ఎంత ఉంది అనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బిగ్గర్ని ఎలా రీథింక్ చేయాలి సార్ అసలు? నారాజు, నువ్వు పాత్ర అంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. అక్షయ పాత్ర అని అందరూ వినే ఉంటారు. అక్షయ పాత్రకు ఒక స్టోరీ ఉంది. అంటే అర్హత గురించి మనం మాట్లాడుతున్నాం కదా, అక్షయ పాత్ర గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సూర్య భగవానుడు ప్రార్థిస్తే ధర్మరాజుకు అక్షయ పాత్రను ప్రదానం చేశాడు. ఎప్పుడు? పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు. వనవాసంలో 14 ఏళ్ళు పాండవులు ఉంటే ఈ పాండవుల్ని చూడ్డానికి చాలామంది ఋషులు, మునులు, అతిథులు వచ్చేవాళ్ళు. మరి వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వండి పెట్టాలి? అడవిలో ఎక్కడ వండి పెట్టాలి? మా అర్హత ఏంది? మా పాత్ర ఎక్కడ? మా రాజ్యం ఎక్కడుంది? కానీ అతిథిని సత్కరించాలి, ఏం చేయాలో తెలియదు. ధర్మరాజు ప్రార్థిస్తే సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇచ్చాడు. అక్షయ పాత్ర ధర్మరాజు ఏం చేశాడు? ద్రౌపదికి ఇచ్చాడు. అయితే సూర్యుడు ఒక వరం ఇచ్చాడు. ఏంటంటే, మీరు ఎంత వండినా సరే ఈ పాత్రలో వేస్తే ఈ పాత్ర నుంచి మీరు వడ్డిస్తుంటే వడ్డించినంత వరకు అయిపోదు, ఈ పాత్రలో ఉంటుంది. ఇది నువ్వు సాధించావు కదా అర్హత. లిమిటేషన్ చూడండి ఏం పెట్టాడో. ప్రతి వరానికి లిమిటేషన్ ఉంటుంది, ఇది అర్థం చేసుకోవాలి. మీరు ఏదో సంపాదించాలని అనుకుంటే సంపాదించగలమని అనుకుంటాం, కానీ లిమిటేషన్ ఎక్కడుందో అర్థం చేసుకోవాలి. సూర్యుడు ఏం చెప్పాడంటే, నియమం, మీరు వడ్డిస్తుంటే ఎంతమందికైనా వడ్డించవచ్చు, ఎంతమంది అతిథులకైనా వడ్డించండి. అయితే ద్రౌపది భోంచేసిందా, ఆ తర్వాత ఎవరికి ఉండదు, ఖాళీ. మీరు వడ్డించాలన్నా ఉండదు. ద్రౌపది ఎప్పుడు భోంచేస్తుంది? పాండవులందరూ భోంచేసిన తర్వాత ద్రౌపది భోంచేస్తుంది. అంటే ఏంటి? ముందు మీరు అందరు అతిథులు ఎంతమంది వస్తారో అంతమంది మీరు ఎదురు చూడాలి. గబుక్కున మీరు తిన్నారా, ద్రౌపది తింటుంది. ద్రౌపది తింటుందా, పాత్ర పనిచేయదు. అంటే నువ్వు ఎక్కువ కావాలనుకుంటే భగవంతుడు కూడా నీకు లిమిటేషన్ పెడతాడు. నీ పాత్రకి ఎక్కడ ఆగిపోతుందో చెప్తాడు. నువ్వు అర్థం లేకుండా నా పాత్ర పెద్దది కావాలని, నా అర్హత ఎంత ఉందో తెలియకుండా నువ్వు అడగకూడదు. వాళ్ళ అర్హతకి వరం వచ్చింది, ఈ వరానికి లిమిటేషన్ ఉంది. ఆ పరిధిని అర్థం చేసుకోవాలి. ఆ పరిధిని అర్థం చేసుకుంటే నా ఆనందానికి తగిన పాత్ర ఎంత ఉండాలి అని అర్థం చేసుకుంటే అప్పుడు మీ పాత్ర సైజు మీద మీకు క్లారిటీ వస్తుంది. లేకపోతే మీరు ఏమనుంటారో తెలుసా? అర్రే, పాలకు నువ్వు చిన్న గ్లాస్ తీసుకొచ్చావు, 2 లీటర్లు అందాం అనుకున్నా, వీళ్ళందరూ 5 లీటర్లు తెచ్చుకున్నారు అంటే, అరే మనం 10 లీటర్లు తెచ్చుకుందాం అని అనుకుంటావు. కానీ నీ అర్హత, నీ అవసరం, నీకు సంబంధించిందేనా ఈ 10 లీటర్లది అని నువ్వు ఆలోచించకపోతే, ఆనందం దొరక్కపోగా నీ పాత్ర ఎప్పుడు నిండదు. సో సూర్య భగవానుడు దానికి ఒక పరిధి పెట్టాడు. అట్లాగే అంటే నీ పాత్ర నేను ఇస్తున్నాను, కానీ దీనికి కూడా లిమిటేషన్ ఉంది. నీ కెపాసిటీ ఏంటో తెలుసుకోండి. ఒకవేళ తెలుసుకోలేదనుకోండి, అది పనిచేయడం మానేస్తుంది. తెలుసుకునేటట్టు ఏం చేశాడంటే, సాయంత్రం ఆవిడ భోంచేస్తే ఇంక ఇది పనిచేయదు. అక్షయ పాత్ర అని ఇంత గొప్పగా ఉన్న అక్షయ పాత్రకు కూడా పరిధి ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఆశ ఉన్నవాళ్ళు నాకు పెద్ద సంపద కావాలి, ఎంతో సంపాదించాలి, ఇన్ని 100 కోట్లు కావాలని అనుకుంటారు కదా. దేవతలకే పరిమితులు ఉన్నాయి, నీకు పరిమితి లేకుంటే ఎట్లా బా. సో ఈ అక్షయ పాత్ర ఎంత ప్రధానమైందో ఎన్నిసార్లు మనం విని ఉంటాం. ఈ అక్షయ పాత్రను అర్థం చేసుకుంటే నీ అక్షయ పాత్రను చూస్తావు. బా, చాలామందికి నిజమే పాత్ర ఇలా ఉండకపోవచ్చు. ఇప్పుడు గురించి ఆలోచించండి, మీ మనస్సులో మీ సంపదకు ఉన్న పాత్ర సైజ్ ఏంటి? కొన్ని పాత్రలు క్రాక్డ్ పాత్రలు ఉంటాయి, అంటే సంపద వస్తుంటుంది కానీ పోతూ ఉంటుంది. తీసేయండి సార్, చూడలేనిది. నిజమే, వాస్తవం. ఎందుకంటే మన అర్హత ఎంత ఉందనుకున్నామో, ఎవరికి ఈ క్రాక్డ్ పాత్ర ఉండేది ఎట్లా తెలుస్తుందో తెలుసా? నా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో స్పష్టంగా ఉంది, కానీ నా ఖర్చు ఎలా అయిపోతుందో తెలియదు అనుకున్న వాళ్ళందరి పాత్ర క్రాక్ అయినట్లు, లీక్ అవుతున్నట్లు. అని యావరేజ్ చూసుకుంటే 100లో 90% పర్సన్స్ది ఉండే కామన్ ఎమోషన్ ఇది. నాకు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు, ఎంత వస్తుందో తెలుసు, కానీ ఎలా వెళ్ళిపోతుందో. కానీ ఎట్లా అయిపోతుంది అసలు? ఏంది సార్, నెల జీతం వస్తుంది, ఎప్పుడైపోతుందో తెలియదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవన్నీ క్రాక్ అయిన పాత్రలు. సో లీక్ అవుతుంది. దాని నుంచి క్లారిటీ రావాలంటే హ్యాపీ మనీ అద్భుతమైన క్లారిటీ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? ఫస్ట్, యువర్ కంటైనర్ రిప్రజెంట్స్ యువర్ కెపాసిటీ టు రిసీవ్ అబండెన్స్. నీకు ఆ కెపాసిటీ లేకుండా నింపు నింపు అని ఎప్పుడు మీకు ఈ నేచర్ మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వదు. నీకు అర్హత ఉంది, నీ పాత్ర చాలా పెద్దదంటే ఆ పాత్ర నింపడానికి వస్తుంది. సో ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ. మీ పాత్ర యొక్క కెపాసిటీ ఎంత ఉంది, మీరు మోసే కంటైనర్ ఎంత మోయగలదు, ఈ విషయం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత యూ హ్యావ్ టు నో. పెద్దది చేయాలనుకుంటే, సార్ దాని అర్థం నా కంటైనర్ ఎంత ఉంటే అంతేనా? మీ కంటైనర్ పెద్దది చేయాలనుకుంటే ఎందుకు పెద్దది చేయాలి? ఈ రీజన్ కనుక ఇంటెన్షన్గా మీరు డెవలప్ చేయకపోతే
ఒక బలమైన ఉద్దేశంగా కనుక మీరు డెవలప్ చేయకపోతే, నాకు ఒక కారణం ఉంది, ఎంత బలమైన కారణం ఉందంటే, ఇప్పుడు నేను చేస్తున్న సేవ సరిపోదు, కొన్ని వందల మందికి సేవ చేయాలి, చాలామంది పిల్లలు లాభపడాలి అనే అట్లాంటి గొప్ప ఉద్దేశం అంటే ఉన్నట్టుంటే మీ పాత్ర పెరగడం మొదలు పెడతారు. రీజన్ లేకుండా నాది పెరిగితే బాగుంటుంది, నాకు ఎక్కువ సంపద వస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటే ఆ పాత్ర పెరగదు. సో ఇప్పుడు అందరూ ఆలోచించాల్సింది, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, హ్యాపీ మనీ ద్వారా అర్హత, పాత్ర సైజు పెంచాలనుకుంటే మనకు కావాల్సిన అర్హత ఏంటి? ఈ అర్హత ఏంటంటే, మీకు ఏమైనా ఉద్దేశం ఉందా మీ పాత్రను పెంచడానికి? ఆ అవసరము, ఉద్దేశాన్ని, ఇంటెన్షన్ని మీరు సెట్ చేశారా? అలా ఉంటే నౌ లెట్ us ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ అండ్ విజువలైజేషన్ టు ఇంక్రీజ్ యువర్ కంటైనర్ సైజ్. మీ కంటైనర్ సైజ్ పెంచాలంటే గ్రాటిట్యూడ్ ద్వారా, మనం చెప్పే విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా మన కంటైనర్ను పెంచవచ్చు. అది అర్థం చేసుకోవాలంటే 9వ తేదీ ఆగస్టున జరిగే అద్భుతమైన హ్యాపీ మనీ అనే 5 రోజుల ప్రోగ్రాం అటెండ్ అయినప్పుడు అసలు ఎవరి కంటైనర్ సైజు ఎంత ఉందో వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కంటైనర్ పెరుగుతున్న ఫీలింగు, ఆ ఎమోషన్ను అనుభవంలోకి తీసుకొస్తారు. అది అర్థం చేసుకోవాలంటే హ్యాపీ మనీ ఒకటే మార్గం. వెరీ నెక్స్ట్ డే నా బర్త్డే ఉంది సార్, 10th ఆగస్ట్ 10th. 9th 10th సెషన్ నుంచి, అంటే 9th నుంచి నేను కూడా ఈ క్లాస్లో జాయిన్ అవుతాను. ఎందుకంటే నా పాత్ర కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత నాకుంది. వండర్ఫుల్. ఇందులో లైఫ్ స్కిల్స్ చాలా ఉన్నాయండి. అంటే నిజంగా మా అబ్బాయికి కూడా నేర్పించుకోవాల్సినటువంటి పెద్ద పాఠం ఒకటి నాకు, నేను ఇంటికి వెళ్ళినప్పుడు అది ప్రాక్టీస్ చేశాను. అసలు మా అబ్బాయిని కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం అనిపించింది నాకు. మీరు ఇందాక అన్నారు కదా, పాలు తీసుకొని రా అని చెప్పేసి ఒక అబ్బాయికి చెప్తే, మా మీద అతని పాత్ర ఎంతవరకు లోపల ఇమాజిన్ చేసుకుని ఉన్నారో అదొకటి తెలుసుకోవడానికి నాకు అవకాశం ఉంది. రెండు కరెక్ట్, నా అర్హతని ఎలా క్యాలిక్యులేట్ చేశాడు మావాడు అనేది తెలియకుండానే మనకి తెలుస్తుంది. మూడోది, ఇందులో నేను ఎంతవరకు ఇంకా వెళ్ళాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందనేటువంటి విషయం కూడా నాకు తెలుస్తుంది. నేను ఒక్కనే కాదు సార్, ప్రతి ఆడియన్ కనెక్ట్ అవ్వడానికి ఉండేటువంటి కామన్ ఎమోషన్ పిల్లలు మనల్ని డిసైడ్ చేసేస్తారు. అవును, వాళ్ళ ఆలోచన స్థాయితోటి. ఎందుకంటే మన అర్హతల దగ్గర నుంచి చూసేది వాళ్ళే. ఎస్ మనం ఎంతవరకు వెళ్తాము ఏంటి అనేటువంటి దాని మీద మెస్మరైజింగ్ కంటెంట్, నో డౌట్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. నేనైతే 5 days సెషన్లో నేను కూడా ఉంటానండి. మోస్ట్ వెల్కమ్ నాగరాజు. థ్యాంక్ యూ సార్. బట్ పద్ధతిగానే వస్తాను, ఫీజు పే చేసి వస్తాను. దీంతో పాటు అటెండ్ అయ్యే వాళ్ళందరి పాత్ర సైజు పెరగాలని కావాల్సిన అర్హత సంపాదించాలని కోరుకుంటాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.